మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మధుసూదన్ గారు, టమోటా పంట పెడతా ఉంటే లాస్ట్కి భూములు అమ్మాల్సిందే, జాగ్రత్త రైతు సోదరులారా. మొక్కజొన్న పెట్టుకోండి, 2 yearsకి అప్పులు తీర్చుకోవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా టమోటా రేట్ ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అదృష్టం ఉన్న వారికి డబ్బులు అందరికీ రావు. మంచి సందేశం. ఇక చాలా రోజుల తర్వాత అనంతనేని రమేష్ గారు, అనంతపురం స్టార్ట్ అయింది, 5% దిగుమతి తక్కువ, ఇంకో 15 రోజుల్లో సరుకు పెరుగుతుంది. ఇక రాఘవేంద్ర గారు, అల్లు పెరుగుని సూర్యులు ఈ టమోటా రైతులు, రథచక్రాల కింద పడి ఎన్ని సంసారాలు నలిగిపోయాయో దేవుడా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇంట్లో చూస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు, బజారుకి వెళితే పెట్టుబడులు తెచ్చుకున్న అప్పులోళ్ళు, తోటకి వెళితే మచ్చలు పడ్డ టమాటాలు, ఎటు కదలేని జీవితాలు అన్నో. టమోటా పంట రైతుల స్థితి ఇలా ఉంది. గత సంవత్సరం సంపాదించి ఉంటే పర్వాలేదు, కానీ గత సంవత్సరం ఆదాయం వచ్చిందని ఈ సంవత్సరం అప్పులు చేసి పంట పెట్టిన రైతుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. అవునన్నా నిజమే వినోద్ గారు. బజార్లో వెళ్ళేది మానేసి 1 month అవుతుంది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఈ కామెంట్ బట్టి దోరిగుంట్ల భాష గారు, ఐ లవ్ జూలై అనే వాళ్ళు ఎక్కడన్నా. కృష్ణ గారు, అందరూ ఒక అంచనా ఉన్నారన్న, సంవత్సరం మొత్తం ఫెయిల్ అయినా కూడా ఏదో ఒక టమోటా అమ్ముతుందని. కాకపోతే ఈసారి అంచనాలు తలకిందలు. మహారాష్ట్ర హెవీ ప్లాంటేషన్ యూజర్ గారు, జూలై 10 14 kg బాక్సులు 500 నుంచి 600 అని గణేష్ అగ్రికల్చర్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ మాది పలమనేర్, టమోటా ఫస్ట్ స్టెప్ రైలు బండి అస్సాం చేరింది, సెకండ్ స్టెప్ రైలు బండి అస్సాం చేరింది, 3వ బండి సగం దారి చేరింది. ఇప్పుడు ఎలా స్టెప్ బై స్టెప్ నాటుకుంటే టమోటాలు ఏదో ఒక అదును ధర వస్తుందని అందరం అనుకున్నా. నేను కూడా అలాంటి సలహాని ఇచ్చాను, కానీ ఈసారి ఏం సలహాలు అంచనా ఏం పనిచేయడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈ సంవత్సరం 1000 రూపాయల ధర వినగలమా నేను ఒక అన్నది కామెంట్ పెట్టారు. దానికి మహేష్ రెడ్డి గారు వెయిట్ అండ్ సీ. ఇక హరిహరి గారు, అన్నా ఇప్పుడు టైం 2:30 నేను ఈ వీడియో చూసేసరికి టైం అయ్యింది, మీరు వీడియో అప్లోడ్ చేసి 2 hours అవుతుంది, ఇప్పటికి మీకు 190 వీక్షణలు పడ్డాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. రైతులు ఈ టమోటా రేట్స్ వల్ల ఎంత సఫర్ అవుతున్నారు. మీ ప్రోగ్రాం చూసేది అప్కమింగ్ రేట్స్ తెలుస్తాయని చిన్న నమ్మకంతో. సో ప్లీజ్ సయ్యద్ గారు, బయర్స్ అండ్ మండీ ఓనర్స్ని ఒక ఇంటర్వ్యూ చేసి ఒక అనాలిసిస్ వీడియో చెయ్యండి. నిద్ర పట్టడం లేదు ఈ రేట్స్ డౌన్ అవుతున్నది చూసి. అన్న, ఈ సంవత్సరం నేను అనాలిసిస్ వీడియో చేయట్లేదంటే మీరే అర్థం చేసుకోండి. మన చేతులు ఏమీ లేదన్నా. అంచనాలకు పెంచిన ప్లాంటేషన్, సరుకు తగ్గుతుందంటే కొత్త రోడ్లు ఆరంభమవుతున్నాయి. దీనితోడు జూలై తొలి వారంలో కళ్యాణదుర్గం, మలి వారంలో అనంతపురం, ఇవన్నీ స్టాకులు ఉన్నాయి. ఉత్తర భారత్లో టమాటాలు ఏమాత్రం పూర్తి కావడం లేదు. ఒక్కసారిగా భారీగా ధరలు పెరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ సంవత్సరం మన ప్రేక్షకులు మాత్రమేనా ఇదే ఈ 2025 సంవత్సరం సీజన్కు సంబంధించిన నా యొక్క అంచనాల విశ్లేషణ సమాధానం. సురేష్ గారు, ఫార్మర్స్ దయచేసి అప్పు పెట్టి టమోటా పంట పెట్టకండి, ఇది నేను గతంలో చెప్పడం జరిగింది. ఏప్రిల్ మంత్ ప్లాంటేషన్ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రైస్ డౌన్ అవడానికి కారణం. ఫార్మర్స్, మీ టమోటా కాయలు క్వాలిటీ ఉంటే కోలార్కి వెళ్ళండి, పక్కాగా 250 స్మాల్ బాక్సులు వెళ్తాయి. క్వాలిటీ లేకపోతే మదనపల్లికి రండి, ఏదో ఒక అమ్ముతారు. మందుల షాప్ వాళ్ళు, మార్కెట్ వాళ్ళు, బండి వాళ్ళు, వాళ్ళకి ఆల్వేస్ ప్రాఫిట్ మాత్రమే, లాస్ ఏం ఉండదు. దయచేసి ఆలోచించి టమోటా పంట పెట్టండి. చాలా చక్కటి సందేశం. దానికి సంతోష్ కుమార్ గారు, నిజమే బ్రదర్, వ్యాపారస్తులకి ప్రాఫిట్ వస్తే రైతులకి ఏమీ ఇవ్వరు కదా. అదే లాస్ వస్తే మాత్రం 3 days మార్కెట్ డౌన్ చేస్తారు. అక్కడ వ్యాపారస్తుడు ఎప్పటికి లాస్ అవ్వడు, రైతే అయ్యేది. అందుకు
ఎందుకంటే మంది యజమానులే ఎందుకంటే మండి యజమానులు మొత్తం నిజమే బ్రదర్. వ్యాపారస్తులకి ప్రాఫిట్ వస్తే రైతుకి ఏమీ ఇవ్వరు కదా. అదే లాస్ వస్తే మాత్రం 3 రోజులు మార్కెట్ డౌన్ చేస్తారు. వ్యాపారస్తులకి ఎప్పటికీ లాస్ అవ్వదు, రైతే అయ్యేది. ఎందుకంటే మండి యజమానులే వ్యాపారస్తులు అన్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, బయట అమ్మకాలు ఉంటే ఖచ్చితంగా రేట్లు పెడితే అందరూ కొంటారన్న. మండి వాళ్ళు వ్యాపారం చేసినా కూడా వాళ్ళకు టమాటాలు రావాలి కదా, పక్క మండితో సహా వాళ్ళకి అమ్మితే మాత్రమే టమాటాలు వస్తాయి. వ్యాపారస్తులు ఎప్పటికీ లాస్ అవ్వరని మీరంటున్నారన్నా. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. నేను ఒక మండీలో పనిచేస్తున్నాను. మా కంపెనీకి ప్రస్తుతానికి 10 లక్షల వరకు నష్టం ఉందన్నా. బయట అమ్మకాలు అలా ఉన్నాయి. ఎప్పుడు మీరు అలా అనుకోవద్దండి, వ్యాపారస్తుడు నష్టపోడు, రైతే నష్టపోతాడు అని చెప్పి. ప్రపంచంలో వ్యాపారం చేసే వాళ్ళు ఏ వ్యాపారమైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లాభ నష్టాలు అన్నది సహజము. అందరికీ ఎప్పుడు ఆదాయం ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఫార్మర్స్ కింగ్ హాయ్ సయ్యద్ భాయ్, ఒక్కసారి జెన్యూన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ చెప్పు భాయ్. ఓవరాల్ ఇండియాలో స్టాక్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుండి వస్తున్నాయి, లేక బిజినెస్ మ్యాన్స్ ఏమైనా గ్యాంబ్లింగ్ చేస్తున్నారా? ఇదివరకు చెప్పడం జరిగిందన్నా, వ్యాపారస్తులు గ్యాంబ్లింగ్ లేదు. ఇక ఓవరాల్ ఇండియా స్టాక్ అన్నారు మీరు. మదనపల్లి స్టాక్ తెలుసుకోవాలంటే ఉదయం 6 గంటల నుంచి 6 గంటల పాటు అందరితో మాట్లాడాలి. ఇక దేశవ్యాప్తంగా స్టాక్ ఇన్ఫర్మేషన్ అంటే ఓ మై గాడ్, నా వల్ల కాదు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తొందరగా రికార్డ్ చేయడం జరిగింది. కొన్ని కామెంట్లు బహుశా ఇందులో ఉండకపోవచ్చు, అన్నదాతలు అనేది భావించవద్దు. ఎందుకంటే సమయం ఉండదని ముందు రికార్డింగ్ చేస్తున్నాను. మిస్ అయిన కామెంట్లు ఏమైనా ఉంటే రేపటి కార్యక్రమంలో. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.